నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వివిధ దినపత్రికల్లో వచ్చిన మెయిన్ అంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక గురించి తీసుకుంటే మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి ఉరే సరి, వారికి ఉరే సరి అని పెద్ద మెయిన్ హెడ్లైన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం కూడా చేశారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. మొత్తానికి వీరికి ఉరిశిక్షే సరని తేల్చి చెప్పింది హైకోర్టు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హెచ్సి సంచలన తీర్పు వెలువరించింది అనే చెప్పాలి. మరి ఈ కేసులో 5 నిందితులకు ఉరిశిక్ష విధించింది హైకోర్టు. దోషులు తహసీన్ అఖ్తర్, బక్తల్ అజాబ్, అసదుల్లా అఖ్తర్, రెహమాన్ కు గతంలో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం సరైందేనని పేర్కొంది మన హైకోర్టు కూడా. 2013లో జరిగిన ఈ వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా 131 మంది గాయపడ్డారు. మరి కాగా ఈ దాడుల ప్రధాన సూత్రధారి రియాజ్ బక్తల్ ఇంకా పరారీలోనే ఉన్నారు. సో అతనికి కూడా ఉరిశిక్ష పడే వరకు నిద్రపోరు అంటున్నారు కూడా అందరూ కూడా. సో ఆ విషయం కూడా ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చింది. ఆయన ఎంతవరకు పరారీలో ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సో వారికి ఉరేసరి అని ప్రకటించేసరికి అందరూ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ వార్త చూసుకున్నట్లయితే వడగళ్ళు అన్నదాతలకు కండ్లగళ్ళు. సో ఈ వర్షాల కారణంగా వర్షాలు అండ్ నీరు కోసం ఎదురు చూస్తున్న రైతులకు అకాల వర్షాలు నిజంగా కంటతడి పెట్టిస్తున్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు కడగండ్లు మిగులుస్తున్నాయి. కాకినాడ, ఇటు ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బాపట్ల, ప్రకాశం, ఆలూరు జిల్లాలో నష్టం అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి. 10,000 ఎకరాల వరి, 3,000 ఎకరాల మొక్కజొన్న, 670 ఎకరాల్లో అరటి, బొప్పాయి, నిమ్మ తదితర ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అయితే అంచనా వేసినారు. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలుల కారణంగా నష్ట తీవ్రత పెరుగుతోందంటున్నారు. మరి అకాల వర్షాల వల్ల రైతులు కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలైతే, ఆ పంట పొలాల యొక్క దృశ్యాలైతే మనం మెయిన్ ఎడిషన్ లో చూడొచ్చు. వడగండ్లు అన్నదాతలకు కడగండులా మారాయంటూ ఒక మెయిన్ వార్త అయితే ప్రచురించడం జరిగింది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే మతతత్వంపై పోరు, పటేల్ స్ఫూర్తితో. మరి ఆయనకు నెహ్రూతో సత్సంబంధాలే ఉండేవి, విభేదాలున్నట్లు భాజపా చిత్రీకరిస్తోందంటున్నారు. విస్తృత సిడబ్ల్యూసీలో ధ్వజమెత్తిన ఖర్గే మత రాజకీయాలను ఖండిస్తున్నామంటూ తీర్మానం. సిడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క వీళ్ళందరూ పాల్గొన్నారు. సో ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది. మతతత్వం, విభజన రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడుతున్న కాంగ్రెస్ ప్రకటించింది. ఇక హింస, మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై పోరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు తాము కూడా కష్టపడతామని మెయిన్ హెడ్లైన్స్ లో మనకి కనిపిస్తుంది. సో నెక్స్ట్ వార్త వచ్చేసి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ అని మెయిన్ హెడ్లైన్స్ లో మెయిన్ ఎడిషన్ లో ఉంది మనకి. గంట తరబడి నిరీక్షణకు తెరపెట్టబోతున్నారు. 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. 2 రిజిస్ట్రేషన్లు అడ్డుకట్లకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. మరి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ ముందుగానే చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరి రిజిస్ట్రేషన్లు పక్కా ఉండాలి, స్లాట్ బుకింగ్స్ ముందే ఉండాలని పక్కా ప్రణాళికతో ఈ యొక్క స్లాట్లకు బుకింగ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రాజెక్టు నూతన విధానం అందుబాటులోకి రానుందని తెలుపుతున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే పురోగతిలో మన పంచాయతీలు. గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి ఏ గ్రేడ్ లో 270, అలాగే బి గ్రేడ్ లో 10,099కి చోటు. 2 విభాగాల్లో గుజరాత్, తర్వాతి స్థానంలో తెలంగాణ. 9 కొలమానాల ఆధారంగా పనితీరు అంచనా వేసిన కేంద్రం.
పురోగతిలో మన పంచాయతీలు అంటే హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచికలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పేద నిర్మూలన, అలాగే పంచాయతీరాజ్లో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు లభ్యమైన సౌకర్యాలు కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మన తెలంగాణ 2వ స్థానంలో పురోగతిలో ఉందని చెప్తున్నారు మెయిన్ హెడ్లైన్స్ లో. సో ఇంకొక మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి అని ప్రస్తావిస్తున్నారు కేటీఆర్. కంచె గచ్చబౌలి భూముల వేలం వెనకే భారీ కుంభకోణం ఉందంటున్నారు. అందులో భాజపా ఎంపీ కూడా ఉన్నారు అంటూ ప్రస్తావిస్తున్నారు. త్వరలో వివరాలు బయట పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. మరి భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ విధంగా మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రిని కాపాడుతున్న కేంద్రంలో ఉన్న భాజపా ప్రవేశపెట్టిన ఈ భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఈ మాటలు అన్నారు. సరే, అనేక స్కాములపై ఆధారాలు వచ్చినా కేంద్రం స్పందించలేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ భాజపాల ఉమ్మడి ముఖ్యమంత్రి లెక్క ఉందంటూ వ్యాఖ్యానాలు చేశారు. హైదరాబాద్ లో ఇటువంటి స్కాములు జరుగుతూ ఉండడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. మరి మొత్తానికి కంచె గచ్చబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం ఉందంటున్నారు. మరి ఆ భారీ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే నిజాలను ఇంకా మరికొన్ని రోజుల్లో ఆయన బయట పెట్టబోతున్నారు అనే వ్యాఖ్యలు ఇక్కడ స్పష్టంగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక వార్తా విశేషాలను తీసుకుంటే ఆధార్ కార్డ్ జేబులో పెట్టుకోనక్కర్లేదంట. ఇక నుంచి ఆధార్ ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చూపించాలన్నా అటు పక్కన కనీసం టికెట్ తీసుకోవాలన్నా సరే ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి అంటున్నారు. సో దానికోసం అని చెప్పి ఆధార్ కార్డుని మనం ప్రతిరోజు మన పర్సులో జేబులో పెట్టుకునే బయలుదేరుతున్నాము. సో అవసరం లేదు అంటూ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎందుకంటే కొత్త ఆధార్ యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి అంటున్నారు. అంటే దీని బదులు ఒక యాప్ని తీసుకువచ్చారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త ఆధార్ యాప్ ద్వారా ఫేస్ ఐడి అథెంటికేషన్ పూర్తి చేయవచ్చునని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వినియోగదారులు హోటల్స్ లేదా షాప్స్ తో పాటు ఎక్కడైనా స్కాన్డ్ కాపీ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడికి వెళ్ళినా మనకి జిరాక్స్ కాపీలు అడుగుతూ ఉంటారు. ఇక నుంచి అది అవసరం లేదంటున్నారు. మరి ఈ మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ను వెరిఫై చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఈ యాప్ అయితే 100% సెక్యూర్డ్ అని కూడా తెలిపారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉందని కూడా పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి ఈ యాప్ రానుందని కూడా మనకి తెలుస్తుంది. అండ్ ఇంకొక వార్తా విశేషాలను తెలుసుకుంటే మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్లిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్ టారిఫ్ నిబంధనలు పాటించకపోవడం సహా వేర్వేరు కారణాలు ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న విద్యార్థులు అసలే ఎక్కడికి పోవాలి అంటూ ఈ టారిఫ్ల వల్ల అలాగే ట్రంప్ విధానాల వల్ల అయోమయంలో ఉన్న విద్యార్థులకు ఈ వార్త అయితే నిజంగానే ఇంకా భయాందోళనకు అలాగే బాధాకరమైనటువంటి విషయానికి గురి చేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మీ వీసా రద్దు చేస్తున్నామనే గానీ అక్కడున్న మన భారతీయులకి చాలా భయాందోళనకి గురవుతున్నారు. అమెరికాలో చదువుకుంటున్న ముఖ్యంగా మన భారతీయులు విద్యార్థులందరికీ కూడా అక్కడ పోలీసులు అధిక వేగంతో కారు నడిపి రోడ్లపైకి వస్తున్నారు. దాని ద్వారా ఇట్లాంటివి ఇవ్వాల్సి వస్తుందంటూ భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ చెల్లదు అంటూ వాళ్ళు అడుగుతున్నారు. సో అక్కడున్న డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడికి దేనికి మాత్రం పనికిరాదు అంటూ నోటీసులు అయితే ఇస్తున్నారు. మరి ఎవరికి నోటీసులు ఇస్తున్నారు అంటూ F1 వీసాపై అమెరికాకు వెళ్లి చదువుకుంటున్న వారికి ఈ నోటీసుల్లో పేర్కొన్నట్లు అంటే మీ వీసా రద్దు చేస్తున్నట్లు వారు తెలుపుతున్నారన్నమాట. సో అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు అంటూ మరో వార్త కూడా ఇక్కడ ఉంది. స్వీకరణకు ప్రత్యేక పోర్టల్, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి కసరత్తు కూడా చేస్తుందంటూ అన్ని వర్సిటీలకు ఒకటే దరఖాస్తు అన్నట్టు పేర్కొన్నారు. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. సో నిన్నటి నుంచి ఈ వార్త అయితే హైలైట్ గానే నిలిచిందని చెప్పాలి. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాలిక అయితే మృతి, 20 మందికి గాయాలు కూడా అయినాయి. ఇక మార్క్ శంకర్ చేతులు కాళ్లకు కాలిన గాయాలైతే కనిపిస్తున్నాయి. మరి సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్ ఇక త్వరగా కోలుకోవాలని
వివిధ రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ కోరుకోవడం జరిగింది. మొత్తానికి ఆయన ఊపిరితిత్తుల్లో ఆ పొగ వెళ్లడం వల్ల కొద్దిగా హాస్పిటల్ చికిత్స అందుతుంది. సో దానికోసమని పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు ఆయన భార్య గారు ఇద్దరు కూడా బయలుదేరారు. సో ఈరోజు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. సో ఇవి మెయిన్ ఎడిషన్లో మనకి ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఉన్న వార్తా విశేషాలు. సో ఇప్పుడు మనం సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే ఉరే సరి అంటూ పెద్ద అక్షరాలతో ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్ అయితే మనం చూసుకుంటున్నాం. 5 ఉగ్రవాదులకు ఉరిశిక్షను సమర్థిస్తున్న హైకోర్టు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు కేసులో దోషుల అప్పీళ్లు కొట్టివేత. ఎన్ఐఏ కోర్టు తీర్పును ధృవీకరించిన ఉన్నత న్యాయస్థానం ఇది అత్యంత క్రూరమైన నేరమని వ్యాఖ్య. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో భయానక ఘటన. మొత్తం 18 మందిని బలి తీసుకున్న మూర్ఖులు. 6 నిందితుల్లో 5 ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో దోషులు అప్పీల్. యావజ్జీవ శిక్షతో లక్ష్యం నెరవేరిందన్న ధర్మాసనం. మొత్తానికి ఈ వార్త హ్యాపీనెస్ నిచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం 18 మందిని బలి తీసుకున్న దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మొత్తానికి వీళ్ళకి ఉరిశిక్ష అని ఖరారు చేసినప్పటి నుంచి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా అసలైన నేరస్తుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అదే ఆయన కూడా దొరికిన తర్వాత పూర్తిగా ఈ కేసుకి అండ్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మొత్తానికి 5 ఉగ్రవాదులకు శిక్షను సమర్థించిన హైకోర్టు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే గవర్నర్ కు గడువు నెలలే. ఇక బిల్లుపై అలోగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. ఇక తీసుకోవాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాలంది. ఇక లేదంటే న్యాయ సమీక్షకు సిద్ధంగా ఉండాలి. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన కోర్టు. తీర్పు చారిత్రాత్మక విషయాన్ని బయటపెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలకు దక్కిన గొప్ప విజయం అని కూడా అంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు చట్టవిరుద్ధమని, ఆయనకు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లేనని సాధారణ అధికారులు ఉపయోగిస్తూ ధర్మాసనం తీర్పు గవర్నర్ల నిరోధకంగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ వార్త సాక్షిలో వచ్చిన వార్త మనకి ఈనాడులో అయితే కనిపించలేదు. ఎందుకంటే గవర్నర్ కు గడువు నెలలే అంటూ ఇక్కడ పెద్ద మెయిన్ ఎడిషన్ లోనే పెద్ద వార్త అయితే మనకి కనిపిస్తుంది. సో రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాలి, లేకుంటే న్యాయ సమీకరణకు సిద్ధంగా ఉండాలని ఒక చారిత్రాత్మక మార్పునైతే తీసుకొచ్చింది. అండ్ హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం అంటూ పెద్ద అక్షరాలతోనే మన మెయిన్ ఎడిషన్ లోనే వార్త అయితే కనిపిస్తుంది. భారీ కుంభకోణం అంటూ కేటీఆర్ చేసిన ఈ కమెంట్స్ అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. హెచ్సియు భూముల వెనుక భారీ కుంభకోణం ఉందని తెలుపుతున్నారు కేటీఆర్ గారు. ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉంది, త్వరలో వివరాలు వెల్లడిస్తా అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అవే మనం ఇక్కడ చూస్తున్నాము. కాంగ్రెస్ బీజేపీ పొత్తుల సర్ది రేవంత్, బండి సంజయ్ ఆయన రక్షకుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాతలు సుప్రీంకోర్టు ఉల్లంఘన కిందకే వస్తాయంటున్నారు. వరంగల్ రజతోత్సవ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వకుంటే కోర్టుకే వెళ్తానంటూ గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు మన కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి దీనికి సంబంధించిన వివరాలు 1-2 రోజుల్లో వెల్లడిస్తామని కూడా చెప్పారు. మరి డబ్బులు దోచుకునే ప్రయత్నం వెనుక ఓ బీజేపీ ఎంపీ హస్తం కూడా ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి హెచ్సియు భూముల అంశం, బీఆర్ఎస్ రథోత్సవ సభలతో పాటు వర్తమాన అంశాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారు. మరికొన్ని అంటే ఒక 2 రోజుల్లోగా ఈ భారీ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారు అనేది మనకు బయట పెట్టబోతున్నారు కేటీఆర్ అనే హెచ్చరికలు అయితే మనం ఇక్కడ చూసుకున్నాం. సో మండు వేసవికి ముందే అట్టడుగుతున్న భూగర్భ జలాల మట్టాలు. ఇక మరో వార్త ఇక్కడ చూసుకుంటున్నాము. అన్ని జిల్లాల్లోనూ సురక్షిత స్థాయిలోపే. ఫిబ్రవరిలో 8.68 మీటర్ల లోతులో నీళ్లు, మార్చిలో అయితే 9.91 మీటర్లకు పతనం. అంటే ఏప్రిల్ నుంచి మార్చి వచ్చేసరికి చాలా కిందకి వెళ్ళిపోయిన నీరు అంటూ
ఇక్కడ ప్రస్తావించారు. అధిక శాతం జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి. రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత అడుగంటుతున్నాయని ఇక్కడ మనకి ప్రస్తావించారు. మరి మండు వేసవి మండే బోర్లలో నీళ్లు ఇంకిపోతున్నాయి. యాసంగిలో పోరుబావుల కింద సాగుతున్న పంటలు నీటి కోసం కిటకిటలాడుతున్న పరిస్థితి ఉద్భవించిందని చెప్పాలి. మరి గత డిసెంబర్లో అయితే బాగానే ఉన్న జలమట్టం ఇప్పుడు వచ్చిన ఫిబ్రవరి అండ్ మార్చ్కి ఇంకా దిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు కూడా. అండ్ ముఖ్యంగా భూగర్భ జలాల గురించి ఒక పక్కన మాట్లాడుకుంటే ఇంకొక పక్కన అకాల వర్షాల గురించి రైతులు ఏడుస్తున్న తీరైతే మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా బుల్ బౌన్స్ బ్యాక్. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దన్ను. సెన్సెక్స్ 1089 పాయింట్లు ప్లస్ 22,500 స్థాయిపైకి నిఫ్టీ. మరి 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద. సో నిన్న చూసుకున్నట్లయితే బుల్ అయితే బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పాలి. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లని చెప్పాలి. మరి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి నిన్న. సో టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు అన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. మరి అటు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గడం కూడా ఓ కారణమని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ అంశాలు. మరి నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించినటువంటి మెయిన్ అంశాల్లోకి వెళదాము. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన. సో మనం సాక్షిలో కూడా చూసాము గవర్నర్ కాలయాపన అంటూ అక్కడ కూడా రాసుకువచ్చారు. ఇక్కడ కూడా మెయిన్ ఎడిషన్లోనే మెయిన్ వార్తగా నిలిచింది బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన అంటూ. చట్ట విరుద్ధం. గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు. వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డురాదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవంటూ రాసుకువచ్చారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు 1 రోజు ముందు గడువు ఇచ్చినారు. మరి ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్గా నియమితులవుతున్నారు. వీసీల నియామకాలకు దారి సుగమం. ఇక సుప్రీం తీర్పు చారిత్రాత్మకం అంటూ ఎంకే స్టాలిన్ తెలుపుతున్నారు. మరి గవర్నర్ రాజ్భవన్ కు వీడి వెళ్లాలంటూ డిఎంకే అలాగే మిత్రపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇలాంటి తీర్పును కోర్టు మనకి ఇవ్వడం జరిగింది. గవర్నర్లు ఇవి పాటించాల్సిందే అంటూ కొన్ని ముఖ్యాంశాలు కూడా అందజేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక మెయిన్ వార్త చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచి స్లాట్ బుకింగ్స్ అనే వార్త కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు. 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. మరి కార్యాలయాల్లో పడిగాపులు ఇకపై చేయనవసరం లేదు అంటున్నారు. ఇక రోజుకి 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయని డిమాండ్ ఉంటే స్లాట్లు పెంచి వీలు కూడా ఉందంటున్నారు. ఇక బుకింగ్ లేకుండే వచ్చే వారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లు అనుమతి. సో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఎవరైతే దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారో వారికి ఈ స్లాట్ బుకింగ్ వార్త అనేది హ్యాపీనెస్ ఇచ్చే వార్త అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిరీక్షించాల్సిన అవసరం లేదు. ముందుగానే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. అది కూడా రేపటి నుంచే వీలు రాబోతుంది అంటూ మనకి ఇక్కడ వార్త అయితే కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచి అంటూ స్లాట్ బుకింగ్స్ మీద మనకి ఒక పెద్ద ఎడిషన్లోనే అంటే మెయిన్ ఎడిషన్లోనే పెద్ద వార్త అయితే ప్రచురించడం జరిగింది. సో ఇంకొక వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ దిద్దుబాట అంటూ ప్రశ్నార్థక అంటే క్వశ్చన్ మార్క్ కాదు అట్లా కాంగ్రెస్ ది దిద్దుబాట అంటూ రాసుకువచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు. మరి ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసి మత వివాదం హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుందంటున్నారు అని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే అంటున్నారు ఖర్గే. అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్లో భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు కూడా జరగబోతుందంటున్నారు. పేదల విద్యపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్షమించలేని నేరం అని కూడా అంటున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ గారు అక్కడ సమావేశమయ్యి ఆ పిక్చర్ని మనం చూడవచ్చు. ఇక్కడ
ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో. అక్కడ ఉన్న వాణిజ్య పన్నుల రాబడి 75,149 కోట్లు అంటూ గతేడాది కంటే ఈసారి 7.2 వృద్ధి. మార్చిలో జీఎస్టీ వృద్ధి రేటు యథాతథం అంటూ కూడా రాసుకువచ్చారు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే అమెరికా కల్లలు అంటూ రాసుకువచ్చారు. విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు అంటూ రాసుకువచ్చారు ఇక్కడ మెయిన్ ఎడిషన్లోనే. సో మొత్తానికైతే అమెరికా వెళ్ళే వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వార్త నిజంగానే బాధాకరమనే చెప్పాలి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్లు మీకు ఇక్కడ ఉన్న లైసెన్స్లు, ఇంటర్నేషనల్ లైసెన్స్లు అక్కడ పనికి రావు అంటూ ఇక్కడ మనకి వార్తలో కనిపిస్తుంది. ఎందుకంటే కారు వేగంగా నడిపారంటూ కొంతమందిని ఇట్లా ప్రశ్నించడం జరిగింది. సో అట్లా ఈ యొక్క కళలు అంటూ అమెరికా వెళ్ళే కళలు, అందులో అమెరికాలో ఉంటున్న వాళ్ళకి ఇట్లాంటిది ఒక పిడుగు లాంటి వార్తే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే 20 ఏళ్లుగా గుండె ఆపరేషన్లు చేస్తున్న దొంగ డాక్టర్ అంట. బ్రిటన్లోని ప్రఖ్యాత డాక్టర్ పేరుతో చలామణి. మధ్యప్రదేశ్లో ఆసుపత్రిలో 15 మందికి శస్త్రచికిత్సలు, వారిలో 7 మృతంట. పరారీలో నకిలీ వైద్యుడు. ఇక తాజాగా అరెస్టు 15,000 ఆపరేషన్లు చేసినట్లు ప్రచారం. 2006లో ఛత్తీస్గఢ్లో స్పీకర్కు కూడా తానే ఆపరేషన్, అనంతరం స్పీకర్ మృతి. దొంగ డాక్టర్ వద్ద డజన్ల సంఖ్యలో ఫేక్ డిగ్రీలు. సో ఇలాంటి డాక్టర్స్ ఉండబట్టే కొంతమంది నమ్మాలన్నా కూడా ఒరిజినల్ డాక్టర్స్ని భయభ్రాంతులకు గురవుతున్న మ్యాటర్ అది. సో అది ఆంధ్రజ్యోతిలో ఉన్న మెయిన్ ఎడిషన్లో ఉన్న మెయిన్ పేపర్స్. సో ఇప్పుడు నమస్తే తెలంగాణలో మెయిన్ ఎడిషన్లో ఉన్న వార్తా విశేషాలను మనం చూద్దాము. వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతోనే మెయిన్ ఎడిషన్లో మనకి వార్త కనిపిస్తుంది. అండ్ మన రేవంత్ గారి చిత్రపటాన్ని చూస్తున్నట్లయితే నిజంగా జీఎస్టీ వృద్ధి రేటు గుండు సున్నా అంటూ రాసుకొచ్చేది. ఇది దుర్గతి అంటూ కూడా రాసుకువచ్చారు. సో రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలం. కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన సర్కార్. జీఎస్టీ తలసరి వృద్ధి రేటులో అట్టడుగున తెలంగాణ. అలాగే 15 నెలల కాంగ్రెస్ పాలనలో పడిపోయిన గ్రోత్ రేట్. తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు 5.1%. మార్చిలో అయితే 0 అన్నారు. రవాణాలో తగ్గిన రాబడి, 1203 కోట్లు తగ్గిన వసూళ్లు. ఇంతలో ఎంత డేటా, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయే అంటూ రాసుకువచ్చారు. సో రాష్ట్రం అనేది ఎక్కడ పోతుంది, ప్రజలైతే ఏం చేస్తున్నారు, తమ స్వర్ణ రాజకీయ అధికారమే పరమావధిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిండ్రు. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక ఇప్పటికీ రాష్ట్రం ఆర్థిక ప్రతిష్టను దిగజార్చుండ్రు అంటూ రాసుకువచ్చారు. మొత్తానికి ఇక్కడ 2025 మార్చిలో 0% ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక పక్క ట్వీట్ చేసినట్టు రాసుకొచ్చారు.